హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేటివిటీ. ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఎలిగెంట్ లుక్ ఉన్న జుమ్కా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ జుమ్కా బేస్ తీసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను 2. నెక్స్ట్ హుక్స్, ఆ తర్వాత హెడ్ పిన్ అండి. సో కనపడుతుందా మీకు క్లియర్గా? సో ఇదండి హెడ్ పిన్. నెక్స్ట్ ఐ పిన్. సో ఇక్కడ నేను వచ్చి ఆరీ వర్క్కి యూజ్ చేసే కుందన్స్ తీసుకున్నానండి. సో అవి మల్టీ కలర్లో ఉంటాయి చూడండి. సో ఇలా మల్టీ కలర్లో ఉండేట్టుగా తీసుకున్నాను. సో ఇక్కడ నేను థ్రెడ్ లేకుండా స్టిక్ చేస్తున్నానండి. సో బేస్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి నేను ఇట్లా గ్లూ స్టిక్కి పెట్టానండి. సో ముందుగా గ్లూ అప్లై చేసి సో ఈ కుందన్స్ని మల్టీ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలండి. సో ఆ కుందన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు హాఫ్ బేస్ మీద వచ్చేట్టుగా, హాఫ్ కిందకు వెళ్ళేట్టుగా చూసుకోవాలండి. సో అప్పుడు మనకి కింద బేస్ అనేది అస్సలు కనపడదు. హాఫ్ బేస్ మీద ఉండాలి, హాఫ్ కిందకి ఉండాలండి. సో 3-4 స్టిక్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో ఇలా స్టిక్ చేసుకొని సో మీకు చూపిస్తానండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, రిమూవ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసారుగా, హాఫ్ ఇలా కిందకు వచ్చేలాగా చూస్తున్నారుగా, అలా కిందకు వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలండి. సో నేను మొత్తము స్టిక్ చేశాను చూడండి. సో కింద లైన్ అంతా స్టిక్ చేశాను. నెక్స్ట్ పై లైన్కి గ్లూ అప్లై చేసి సో ఇక్కడ మనకి 2 కుందన్స్ ఉన్నాయి కదా, ఆ 2 కుందన్స్ మిడిల్లో ఇంకొక కుందన్ని స్టిక్ చేసుకోవాలండి. సో ఇలా మొత్తం జుమ్కా అంతా సేమ్ ఇలానే స్టిక్ చేసుకోవాలండి. సో మొత్తం ఈ బేస్ అంతా ఇలానే స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో ఇలా మొత్తం ఆ లైన్ అంతా 2 కుందన్స్కి మిడిల్లో ఇంకొక కుందన్ వచ్చేలాగా అప్పర్ లైన్ సేమ్ అంతా అలానే స్టిక్ చేసుకోవాలండి. సో ఇలా సో నేను మొత్తం జుమ్కా బేస్ అంతా స్టిక్ చేసి మీకు చూపిస్తానండి. సో చూసారుగా ఇలా ఇలా మొత్తం స్టిక్ చేసుకుని పైన చూసారుగా కొంచెం స్పేస్ ఉంది. సో అక్కడ స్పేస్కి గ్లూ అప్లై చేసి కుందన్ మీద కూడా గ్లూ వచ్చేట్టుగా స్టిక్ గ్లూ అప్లై చేయాలండి. సో అప్లై చేస్తే మన పైన పెట్టే కుందన్స్ నీట్గా స్టిక్ అవుతాయండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో ఇలా మొత్తం మనకు అక్కడ బేస్ ఏమీ కనపడకుండా ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలండి. సో చూసారుగా, మంచి ఎలిగెంట్ లుక్లో మంచి షైనింగ్లో ఉంది. సో ఇది వితౌట్ సిల్క్ థ్రెడ్ అండి. సో చూస్తున్నారుగా, మీకే అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా పక్క పెట్టేసి అది కొంతసేపు డ్రై అవనియాలండి. సో ఇక్కడ ముందుగా నేను హెడ్ పిన్ తీసుకున్నానండి. హెడ్ పిన్కి ఇలా గోల్డ్ బీడ్ ఎక్కించి ఇలా జుమ్కాలో సెట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సో నా దగ్గర ఏం టూల్స్ లేవు. టూల్స్ లేకుండా ఎలా చేయాలి అని మీకు చూపిస్తున్నానండి. సో పైన బీడ్ పెట్టాను కదండి. సో ఆ బీడ్ అడ్జస్ట్ అవ్వడానికి నేను శాంపుల్గా చూశాను. సో ఇలా హెడ్ పిన్, ఐ పిన్ రెండు మనకి ఎంత కావాలో అంత తీసుకొని రిమైనింగ్ అంతా కట్ చేసేసానండి సిజర్తో. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా జుమ్కా బేస్కి పెట్టి ఇలా. సో ఇక్కడ నా దగ్గర టూల్ ఏం లేదు కాబట్టి నేను గ్లూ అప్లై చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఐ పిన్కి కూడా సేమ్ బీడ్ ఎక్కించుకొని సో ఆ గ్లూ అప్లై చేసిన దానికి స్టిక్ చేసేయడం అండి. సో అది నీట్గా స్టిక్ అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, సో పైకి వచ్చిందండి, లోపల హెడ్ పిన్ది బయటకు వచ్చింది. సో ఇలా నీట్గా స్టిక్ అయిపోయి అది కొంతసేపు నీట్గా డ్రై చేసేయాలండి. సో నేను వీడియో కోసం కొంచెము ఫాస్ట్గానే తీసేసాను. సో నెక్స్ట్ హుక్స్ తీసుకొని సిజర్తోనే నేను ఓపెన్ చేశానండి. సో ఇలా ఓపెన్ చేసి మళ్ళీ అలానే జుమ్కా బేస్ తగిలిచ్చేసి క్లోజ్ చేసేస్తున్నానండి. సో నా దగ్గర ఏం లేదు చూడండి, నేను డ్రై అవ్వకనే ముందే తీసాను. అక్కడ ఐపిన్ పైకి వచ్చేసింది చూస్తున్నారు. నేను మళ్ళీ లోపలికి అడ్జస్ట్ చేస్తాను. అది నీట్గా డ్రై అయిపోతే మనకి ఊడదండి. సో ఇక్కడ చూసారు ఎంత నీట్గా క్లోజ్ అయిపోయిందో. సో వితౌట్ టూల్స్ సో జుమ్కా బేస్ ఎలా చేయాలని చెప్పి నేను ఇక్కడ ట్రై చేశానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఎంత మంచి ఎలిగెంట్ లుక్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి. సో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇలాంటి డిజైన్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ఇయర్ రింగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ టూల్స్ చేశాను కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.